హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 6. నా వెయిట్ వచ్చేసి 73.9 kgs ఉన్నాను. ఎవరైతే నా ఛానల్ని వాచ్ చేస్తున్నారో మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. నేను డైలీ చేసే ఎక్సర్సైజెసే చేశాను. ప్రతి ఎక్సర్సైజ్ కూడా 100 times చేశాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్లో మీరు ఎవరి కోసమో మీరు వెయిట్ లాస్ అనేది అవ్వకండి. మీకు మీరుగా నేను వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడే వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. సో చాలామందికి చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసమే మీకు పాసిబిలిటీ ఉంటేనే రెగ్యులర్గా చేయడానికి స్టార్ట్ చేయండి. సో లావుగా ఉన్న వాళ్ళందరూ అన్హెల్తీ కాదు, బక్కగా ఉన్న వాళ్ళందరూ హెల్తీ అని కాదు. సో ఎవరైతే లావుగా ఉంటారో వాళ్ళే ఇంకా ఎక్కువ శాతం హెల్తీగా ఉంటారు. బక్కగా ఉన్న వాళ్ళే సో వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ అనేది. సో ఎప్పుడు కానీ ఫీల్ అవ్వకండి లావుగా ఉన్నా కూడా. ఎందుకంటే మీరు ఎవరి కోసమో మాత్రం చేస్తే మీరు వెయిట్ లాస్లో అంత కాన్సన్ట్రేషన్ అనేది పెట్టలేరు. సో మీరు ఒకసారి వెయిట్ అనేది తగ్గిన తర్వాత చాలా తగ్గావంటారు, మీరు వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఉన్నామని చెప్తారు. సో అనేవాళ్ళు చాలా రకాలుగా అంటారు. మీరు సన్నగా ఉన్నా అంటారు, లావుగా ఉన్నా అంటారు. సో అవన్నీ ఏమీ పట్టించుకోకుండా మీకు మీరుగా నేను లావుగా అనిపిస్తున్నాను అని అనుకొని మీరు తగ్గాలి అనుకున్నప్పుడే వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ చేసేటప్పుడు అప్పుడే మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. అలానే ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది అవ్వగలుగుతారు. ఒకరి కోసం చేస్తే మాత్రం అది చాలా టైం పడుతుంది. అలానే మీరు మెంటల్లీ కూడా డిస్టర్బ్గా ఉంటారు, ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. సో మీకు మీరుగా అనుకున్నప్పుడే ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయండి. అలానే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఉండాలి. సో వన్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మీరు ఎక్సర్సైజ్ అనేది మీకు టైం అనేది తీసుకోగలుగుతారు. సో అన్నీ చూసుకొని మీరు వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేయండి. ఎక్కువ చేయకపోయినా మినిమం ఒక 1 hour వాకింగ్ అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్ అయితే. తర్వాత చిన్నగా ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేయండి. సో మెల్లిగా తగ్గడానికి ట్రై చేయండి. ఫాస్ట్గా తగ్గాల్సిన అవసరం లేదు. సో ఫాస్ట్గా తగ్గితే ఎంత ఫాస్ట్గా తగ్గుతారో మళ్ళీ అంతే ఫాస్ట్గా వెయిట్ అనేది రీగైన్ అవుతుంది. సో ఎంత స్లోగా తగ్గితే ఆ వెయిట్ అలానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే చేయండి. సో మర్చిపోకుండా నా వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేయండి చూడడానికి మ్యాక్సిమం. సో ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.